శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఆంధ్ర కర్ణాటక రెండు రాష్ట్రాల సరిహద్దులో గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నదికి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. కర్నూలు జిల్లా సుంకేశ్వల రిజర్వాయర్కు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో 2 గేట్లు అర్ధ అడుగు మేర తెరిచి నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహంపై మరింత సమాచారం రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్ బి శ్రీనివాస్ అందిస్తారు. గత 2 రోజులుగా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నదికి స్వల్పంగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇటు మంత్రాలయం, ఎమిగినూరు, కొసిగి, ఆదోని, ఆలూరు తదితర ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలతో తుంగభద్ర నదికి 3000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇటు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని సుంకేశ్ల రిజర్వాయర్కు ఈ నీరు వచ్చి చేరుకుంటుంది. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.126 టీఎంసీ కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటి మట్టం నీరు అందుబాటులో ఉంది. ఇటు ఎగువ నుంచి వస్తున్నటువంటి 3000 క్యూసెక్ల వరద నీటిని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు అధికారులు దాదాపుగా 3 గేట్లనైతే 2300 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేశారు. ఈ నీరు ప్రస్తుతం తుంగభద్ర నదికి మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు వైపు వెళ్తుంది. తుంగభద్ర, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలలో వరద నీటి ప్రవాహం పరిశీలిస్తే కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలలో ముందస్తుగా కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు ఒక్క నెలలోనే అంటే జూన్లో వరద నీటి ప్రవాహం ప్రారంభం కావడం, జూలై నెల మొదటి వారంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గేట్లను ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు వదిలివేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇటు కృష్ణా పరివాహక ప్రాంతాలలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడం, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరా, తర్వాత ఉజ్జయిని ప్రాజెక్టుల యొక్క నీటి నిల్వలు కూడా ఆశించిన స్థాయిలో నీటి నిల్వ అందుబాటులో లేకపోవడం, కర్ణాటకలో తుంగభద్ర నదిపై నిర్మించినటువంటి తుంగభద్ర ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9 టీఎంసీలు మాత్రమే తుంగభద్ర డ్యాంలో నీరు అందుబాటులో ఉంది. ఇంకా ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిని చేరుకోవాలంటే దాదాపుగా 100 టీఎంసీల పైగా చేరుకోవాల్సి ఉంది. ఈసారి ఇటు కర్ణాటక, మహారాష్ట్రలో నిర్మించినటువంటి ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే గత సంవత్సరం కృష్ణా నదీ పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రారంభం కాగా ఈ ఏడాది ఇటు తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం నుంచి 2300 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. ఇటు ప్రస్తుతం మనం కర్నూలు నగరం మీదుగా ఉన్నటువంటి తుంగభద్ర నది వద్ద ఉన్నాము. ఈ నీరు సుంకేశ్ల ప్రాజెక్టులో వద్ద 3 గేట్లను ఎత్తడంతో 2300 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలివేయడంతో ఈ నీరు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 40 టీఎంసీల 42.08 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ పరిశీలిస్తే మాత్రం 821.7 అడుగుల స్థాయిలో నీరు అందుబాటులో ఉంది. ఇటు 2 రాష్ట్రాల నుంచి ఇటు కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా కూడా నీటి వరకు ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం ప్రారంభం కాకపోవడం, ఇటు 2 రోజుల క్రితం కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కురిసిన వర్షాలతో తుంగభద్ర నది నుంచి 2000 క్యూసెక్ల వరద నీరు దిగువకు వదిలివేయడంతో ఈ నీరు ఇటు శ్రీశైలం వైపు వెళ్తుంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం పరిస్థితి పరిశీలిస్తే 215 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యంలో కేవలం 42 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా పూర్తి స్థాయి చేరుకోవాలంటే చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వర్షాలు కురిచి ఆ 2 రాష్ట్రాలలో నిర్మించినటువంటి కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలలో నిర్మించినటువంటి ప్రాజెక్టులకు పూర్తి స్థాయి నీటికి చేరుకొని ఆ తర్వాత నీటిని దిగువకు విడుదల చేస్తే తప్ప శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. తుంగభద్ర నది నుంచి బి శ్రీనివాస్, రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్, YK TV.